విక్రమార్కుడు పట్టు వదలకుండా మళ్లీ ఆ మాను వద్దకు వెళ్లాడు. చెట్టుపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకుని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు. శవంలోని బేతాళుడు ఏ ప్రశ్న వేసి మహారాజును తికమక పెడదామా అని ఆలోచిస్తున్నాడు. విక్రమార్కుడు కూడా బేతాళుడు సంధించే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సంసిద్ధుడై ఉన్నాడు. ఇంతలో బేతాళుడు, రాజా విక్రమార్క, ఎన్నో విధాల తపస్సుల గురించి విన్నాను, కానీ ఈ మధ్య తెలిసింది చక్కగా మాట్లాడడం కూడా ఒక తపస్సేనని. ఎదుట వారి మనసును ఒప్పించుకున్న మాట్లాడినంత మాత్రాన దానినే తపస్సు అనటం ఎంతవరకు సమంజసం? మృదువుగా మాట్లాడడం కూడా తపస్సు అనటం అతిశయోక్తి కాదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది. ఇలాంటి మాటలకు అలవాటైన నీలాంటి వాళ్లకు మాట తపస్సే అంటే అతిశయోక్తిగానే ఉంటుంది. ఉద్వేగం కలిగించకుండా, మనస్సు బాధపడకుండా ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడే భగవద్గీతలో చెప్పారు. మాటకు అధిదేవత అగ్ని. అగ్నిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. హద్దు మీరితే ప్రమాదకరం. శరీరానికి తగిలిన గాయాలను తొలగించవచ్చు, కానీ నిష్ఠూరంగా మనస్సు గాయపరిచిన మాటలను ఏ విధంగానూ తొలగించలేము అని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా